హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో చూపించబోతున్నా. చూసేయండి మీరు. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్ వేసేసి ఆనియన్ అలాగే కరివేపాకు వేసేసి బాగా బ్రౌన్గా ఆనివ్వండి. సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేయండి. దాని రుచికి సరిపడా కారం వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి మూత పెట్టేసి. చాలా టేస్టీగా ఉంటాయి, చేదేముండదు. ఇలా వీలైతే ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. మూత తీసి చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఉంది దీని పరిస్థితి. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం. వేసేసి మరలా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం ఇవి. ఆలోపు చింతపండు నానబెట్టుకోండి, ఒక నిమ్మకాయ సైజ్ ఎంత నానబెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇందులో మరలా ఒక్కసారి కలిపి కాకరకాయలు కాస్త ఉడికిన తర్వాత చింతపండు గుజ్జును మొత్తం ఇందులో వేసేద్దాం. కొంచెం నీళ్లు పోసుకొని ఇంకా వాటర్ని తీసి వేద్దాం ఇందులో. ఇలా చింతపండు గుజ్జును మొత్తం వేసినాక ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మరలా ఇంకోసారి బాగా కలిపి ఇందులో ఒక 1.5 స్పూన్ బెల్లం వేసి కలుపుకుందాం. స్వీట్గా ఉండదు, టేస్ట్ అయితే బాగుంటుంది, చేదు అస్సలు అనిపించదండి. ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకోండి. వేసుకొని నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా ఉడకనిద్దాం. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు, చేదు అనిపించే వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. మీరే చెప్తారు ఎలా వచ్చిందో కామెంట్ చేసి. అంత బాగుంటుంది ఇది. లాస్ట్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి కాసేపు ఒక 2 మినిట్స్ అయినాక దింపుకోవడమే. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా, చూసేయండి. ఇదిగోండి ఇది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా బ్రౌన్గా వేయించుకోవాలి. వేయించుకొని సన్నగా తరుక్కున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూనే వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ రావాలి, అప్పటిదాకా వేయించుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి అలాగే దించుకోవడమే. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అలాగే కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి కర్రీ ఫ్రై. అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.